ఇప్పుడులాగా బైకులు కార్లు ఉన్నాయా ఫ్యాషన్ వేసుకొని పోవటానికి? చూడండి, దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి, ఇప్పుడు మాదిరిగా, ఇప్పుడు యవనస్తుల మాదిరిగా మేము వెళ్ళమని అనలేదు. అప్పుడు తాను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చును. ఏదైనా సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చును. సుబుద్ధి అంటే సౌలు ఏ రీతిగా పని చేయాలని కోరాడో దావీదు తన బుద్ధి చొప్పున, తన ఆలోచన చొప్పున చేయలేదు ఏ పని కూడా. సౌలు బుద్ధి చొప్పున, సౌలు ఆలోచన చొప్పునే చేశాడు. ఇవాళ చాలా మంది సువార్థికుడికి పాఠాలు నేర్పుతూ ఉంటారు. అది అట్టయితే బాగుంటుంది, ఇది ఎట్టయితే బాగుంటుంది అని. అంటే ఇప్పుడు మనం అంటే చదువుకున్నాం కదా, దావీదు ఏం చదువుకోలేదు కాబట్టి ఆయన చెప్పుండకపోవచ్చు, అంతేనా? అయితే ఇదే మొదటిసారి 18వ అధ్యాయం 14వ వచనం గమనించండి. ఇక్కడ కూడా అదే మాటను తెలియజేస్తున్నాడు. సుబుద్ధి కలిగి సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఎవరికి తోడుగా ఉన్నాడు? ఎవరికి తోడుగా ఉన్నాడండి? దావీదు వెళ్ళిన చోటకెల్లా యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా మనకు అప్పగించినటువంటి బాధ్యత ఏదైతుందో, పని ఏదైతుందో, ఆ పని దేవుని చిత్తానుసారంగా జరిగించాలని మన హృదయంలో తలించితే దేవుడు మనకు తోడుగా ఉండడా? ఆనాడు దావీదుకు తోడుగా ఉన్నాడు దేవుడు, నేడు మనకు తోడుగా ఉండడా? లోపం ఎక్కడుందంటే పరిచర్య చేసే విషయంలోనే లోపం ఉంది, చేయాలనే విషయంలోనే లోపం ఉంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు సుబుద్ధి కలిగి మాత్రమే కాదు, నమ్మకముగా కూడా పనిచేశాడు. ఏ రీతిగా? ఇవాళ ఒకళ్ళన్నా కనిపిస్తున్నారా ఈ క్వాలిటీస్ ఉండేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు? ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో దొంగతనం చేస్తారని, మోసం చేస్తారని కాదు, కానీ ఆ పనిని జాగ్రత్తతో చేసే ఆలోచన రావట్లే. ఆ పనిని దావీదు మాదిరిగా జాగ్రత్తతో చేసే ఆలోచన రావట్లే. నేటి సంఘాలు యవన బిడ్డలకు కానీ నడి వయస్కులకు కానీ. కాబట్టి దావీదు ఏ రీతిగా పరిచర్య చేశాడు? సుబుద్ధి కలిగి చేశాడు. సమస్త విషయములలో సుబుద్ధి కలిగి పనిచేశాడు, నమ్మకంగా పనిచేశాడు. ఎవరి దగ్గర? సౌలు అనే రాజు దగ్గర. దేవుడు దావీదును ఎంతగా హెచ్చించాడో తెలుసా? అదే సౌలు పాపం చేసినప్పుడు సౌలు ప్లేస్ లో దావీదును దేవుడు రాజుగా నియమించాడు. సౌలు ప్లేస్ లో ఇజ్రాయిల్ ఐక్యరాజ్యానికి 2వ రాజుగా దేవుడు దావీదును సమూయేలు వెళ్ళమన్నాడు అభిషేకించడానికి. యెషయాకు 8 మంది, దావీదు తండ్రి పేరు యెషయా. ఈయనకి 8 మంది కుమారులు. 8 మందిలో 3 ఈ సౌలు దగ్గర పనిచేసేవాళ్ళు, అంటే సౌలుతో పాటు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. చాలా బలాజ్యులు, చాలా ఎత్తడి పరులు. సమూయేలు అభిషేకించడానికి పోయినప్పుడు
ఈ దావీదేమో గొర్రెలు కాచుకోవడానికి అడిగి వెళ్ళాడు. గొర్రెలు కాయటానికి అభిషేకించడానికి వచ్చినప్పుడు మొదటి వాడిని, రెండో వాడిని, మూడో వాడిని ఆయన చూస్తూ, ఆయన బలాన్ని, ఆయన ఎత్తును చూస్తూ ఇతరే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిని అభిషేకింపబోతున్నాడు. దేవుడే ఉన్నాడంటే ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదని 7గురిని కూడా తిరస్కరించాడు. కానీ 8వ వాడు పొట్టివాడు. ఎవరు? దావీదు పొట్టివాడు, ఎర్రనివాడు, గొర్రెలు కాసుకునేవాడు. వీళ్ళైతే మిగతా ఫస్ట్ 3 కుమారులు అయితే యెషయా కుమారులు సౌలు రాజు దగ్గర ఉండేవాళ్ళు. అంటే దేవునికి తెలుసు వాళ్ళ హృదయం నాకు లోబడే మనసా లోబడందా, నా కొరకు బలంగా పనిచేస్తారా పనిచేయలేరా. ఎందుకంటే గొలియాతు 40 దినాలు ఇజ్రాయిలను సవాల్ చేశాడు. ఆ 40 దినాలు ఇజ్రాయిల్ సవాల్ చేసినప్పుడు ఈ యెషయా 3 కుమారులు సౌలు దగ్గర ఉన్నారు కదా, అదే కుమారులు సౌలుతో కలిపి యుద్ధానికి వెళ్ళారు కదా. వీళ్ళ ముగ్గురు ఆలోచన రాలా. ఆ గొలియాతును మేము ఎదుర్కొంటాము, దేవుడు మాకు సహాయకుడుగా ఉంటాడు అనే ఆలోచన రాలా. కాబట్టి ఆ దావీదుకు వచ్చింది ఆలోచన. అంత మాత్రమే కాదు, దావీదు ఎంతో పరిచర్య చేశాడు సౌలు వద్ద. కాబట్టి సౌలు ప్లేస్లో దావీదుని దేవుడు రీప్లేస్ చేశాడు. దావీదు దేవుడు అంటే ఇజ్రాయిల్ ఐక్యరాజ్యానికి 2వ రాజుగా దావీదుని నియమించాడు. ఇంకా దావీదుని ఏమన్నాడో తెలుసా? దేవుడు ఏమన్నాడు దావీదుని గురించి దేవుడు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నా హృదయానుసారుడు. ఏంటిది? ఈనాడు నీకు నాకు ఆ సాక్ష్యం ఉందా? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు కదా. ఇప్పుడు మన పేర్లు కూడా మనలో కూడా పలాని సహోదరుడు నా హృదయానుసారుడు అని ఆయన రాయించలేకపోయినా కూడా పరలోకంలో అనే అంత జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? దేవుని హృదయానికి దగ్గరగా జీవించే మనసు మనకు ఉందా? మనము ఉదయం లేచినది మొదలుకొని పడుకునే వరకు ఎన్ని విషయాల్లో దేవుని హృదయానికి మన హృదయము దగ్గరగా పనిచేస్తూ ఉన్నది, ఎన్ని విషయాల్లో దూరంగా పనిచేస్తా ఉన్నది. ఆలోచన చేస్తున్నావా ప్రియ సహోదరి సోదరుడా? దావీదు తండ్రి ఏమి రాజు కాదు, దావీదు తండ్రి రాజు కాదు. అయినా సరే దావీదుకి ఇంత ముందు పరిపాలన అనుభవం లేదు. కానీ ఇజ్రాయిల్ ఐక్యరాజ్యానికి 2వ రాజుగా నియమించాడు దేవుడు. అంత గొప్ప బాధ్యతలు ఇచ్చాడు. కేవలము తాను నమ్మకమైన పరిచర్య చేయటం ద్వారానే. పరిచర్య చేయటం గొప్ప కాదు కానీ, పరిచర్య చేయటం ఆశీర్వాదం కాదు కానీ, నమ్మకంగా పరిచర్య చేయాలి. ఏంటిది? నమ్మకమైన పనివాడు కావాలని ఆయన కోరుతున్నాడు. పనివాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నమ్మకమైన వాళ్ళు కావాలి. ఎవరు? నమ్మకమైన వాళ్ళు కావాలి. సుబుద్ధి కలిగి పని చేయాలి. సుబుద్ధి కలిగి పని చేయాలి. మరి నువ్వు కూడా నా హృదయానుసారుడని అనిపించుకునే అంతగా నువ్వు పనిచేస్తున్నావా? ఆరాట పడుతున్నావా? ఆసక్తి కలిగి ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియ సహోదరి సోదరుడా. ఒకసారి మనము
ఆలోచన చేసుకోవాలి. ఇంకా మనం గమనించినట్లయితే మరొక వ్యక్తి ఉన్నాడు క్రొత్త నిబంధన చట్టంలో. క్రొత్త నిబంధనలో నమ్మకంగా పరిచర్య చేసి ఆశ్చర్యకంగా ఆశీర్వదించబడిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? పౌలు గారి దగ్గర నమ్మకంగా పరిచర్య చేశాడు. ఎవరు? తిమోతి. ఎవరండి? తిమోతి. తిమోతి ఎవరి దగ్గర పరిచర్య చేశాడు? పౌలు గారి దగ్గర. చూడండి ప్రియులారా, తిమోతి తండ్రి అన్యుడు. అన్యుడు అంటే ఎవరు? దేవుని ఎరగనటువంటి వాడు. తల్లి అయితే మంచి విశ్వాసురాలు. అయినా సరే తిమోతి చేస్తున్న పరిచర్యను బట్టి, ఏనుకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ఏని యొక్క పరిచర్యను బట్టి, పౌలు దగ్గర ఉన్నటువంటి నమ్మకమును బట్టి, పౌలు చూపినటువంటి విధేయతను బట్టి కనిపించే నా దోసరికే విధేయత చూపాడు తిమోతి. నాకు కూడా విధేయత చూపుతాడని పౌలు దేవుడు భావించాడు. దేవుడు భావించాడు. భావించి స్వార్థ వ్యాప్తి చేసే బాధ్యతను తిమోతికి అప్పగించాడు. తిమోతికి అప్పగించాడంటే ఓవర్ నైట్ రాజకీయ నాయకుల మాదిరిగా ఓవర్ నైట్ రాలా. ఆయన పరిచర్య జీవితం ఎంతో ఉంది. ఆయన పరిచర్య జీవితము ఎంతో ఉన్నది. తిమోతి దగ్గర నమ్మకమైనటువంటి పరిచారకుడై ఉన్నాడు. మొదటి తిమోతి 1వ అధ్యాయము. మొదటి తిమోతి 1వ అధ్యాయానికి రండి. మొదటి తిమోతి 1వ అధ్యాయం 2వ వచనము. పౌలు గారు ఒక గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు తిమోతిని గురించి. పౌలు గారు ఇస్తున్నాడా? పౌలు గారి ద్వారా దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ విశ్వాసం బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది. దేని బట్టి అంట? విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతి. వాస్తవంగా పౌలుకి తిమోతికి రిలేషన్ ఏంటంటే, భౌతికంగా తండ్రి కొడుకుల వీళ్ళు కాదు, ఆత్మ సంబంధమైన రిలేషన్ ఇది. మరి అలాంటి రిలేషన్ ఈనాడు మనం కలిగి ఉంటున్నామా? అంటే అలాంటి రిలేషన్ అంటే దానికి అర్థమైంది, మన కుటుంబంలో మన తల్లిదండ్రులు కుమారులు కానీ కుమార్తెలు కానీ పనిచేస్తే ఏ రీతిగా బాధ్యతతో పనిచేస్తారో అదే బాధ్యత, అంతకంటే ఎక్కువ బాధ్యత ఇక్కడ కనపడాలి ఆత్మీయ విషయాల్లో. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తేనే వింటలేదా, ఇంకా ఆత్మీయ సహోదరులు చెప్తే ఏమి వింటారు? అవునా? ఇప్పుడున్న టెక్నాలజీ అలా ఉంది. తల్లిదండ్రులు చెప్తేనే వింటలేదు, ఇంకా సువార్తలు చెప్తే ఏమి వింటారు? కాబట్టి విశ్వాసం బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయో కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. ఏం కలగాలంటుండు? కృపయో కనికరము
సమాధానము అంటే దేవుని కృప, కనికరము, సమాధానము. దేవుని నుండి కలగాలని కోరుతున్నాడు. ఈ కోరేది ఎదటుండి కోరట్లేదండి. ఏదో పక్క నుండి తిమోతిని గురించి చెప్పట్లా. పౌలు గారు ఎక్కడో ఉన్నాడు అంటే నిజంగా తిమోతి మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. తిమోతి మీద ఎంత నమ్మకం ఉందో చూడండి పౌలు గారికి. అంటే తాను ఎక్కడున్నా కూడా నమ్మకంగా పనిచేస్తారని నమ్మకం ఉంది. మరి ఈనాడు సువార్థికుడికి కూడా మన మీద అలాంటి నమ్మకం ఉంటుందా? సువార్థికి కూడా మన బిడ్డల మీద అలాంటి నమ్మకం ఉంటుందా? అలాగూ నమ్మకం ఉన్నట్లుగా తల్లిదండ్రులుగా మనం ప్రోత్సహిస్తున్నామా, గద్దిస్తున్నామా? వారిని గద్దించలేకపోతున్నాం. అదేమంటే మా మాట వింటలేదండి, మా గృహంలో మా మాట వింట్లా, ఇక మేమేం చెప్పామంటున్నారు. ఎందుకంటే తిమోతిని ఎవరు పెంచారు? రెండవ తిమోతి 1వ అధ్యాయానికి రండి. ఎవరు పెంచారో చూద్దాం. తిమోతి ముందుగానే చెప్పే కదా, ఆయన తండ్రి అయితే అన్యుడండి. ఆయనకు విశ్వాసం గురించి తెలియదు, దేవుని యందు విధేయత గురించి తెలియదు. కానీ ఆయన తల్లి మంచి విశ్వాసురాలు. ఆయన తల్లి మంచి విశ్వాసురాలు. చూడండి 5వ వచనము చివరి భాగంలో చూడండి. నా ప్రార్థనలు ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలగటకై నిన్ను చూడవల్లని రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కాపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. ఏ విశ్వాసం ఉందంట తిమోతికి? నిష్కాపటమైన విశ్వాసము. అంటే నాకు అర్థం కాక, నిష్కాపటమైన విశ్వాసం అంటే అండి కపటము లేని విశ్వాసము. నేడు చాలా మందికి ఈ విశ్వాసం ఉంటుంది. నేడు భూతార్థంలో పెట్టి వెతికినా కూడా దొరకట్లే. నిష్కాపటమైన విశ్వాసం గల యవన బిడ్డలు దొరకట్లే, అంతా కపటమే. కానీ ఆయనకు నిష్కాపటమైన విశ్వాసం ఉందంట. ఎవరికి? తిమోతికి. ఎవరికి? తిమోతికి. చూడండి, మళ్ళీ చదువుతాను 3వ వచనం నుంచి. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగటకై నిన్ను చూడవల్లని రేయింబగలు అపేక్షించుచు. ఫ్రెండ్స్తో తిరుగుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయా? ఏం చేస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయండి తిమోతికి? పరిచర్య, సువార్త వ్యాప్తి విషయంలో, వచ్చే ఆటంకాల విషయంలో. ఆటంకాలు వస్తాయా రావా? సువార్త వ్యాప్తి విషయంలో ఆయన కొరకు, తిమోతి కొరకు పౌలు ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తున్నాడంట రేయింబగల్లో. ఈనాడు సువార్తికుడు నీ కొరకు, మన కొరకు అలాగూ చేయాలంటే మనం కూడా పరిచర్యలో ముందుండాలా? అవసరం లేదా? మనం కూడా పరిచర్యలో నిష్కాపటమైన మనస్సును కలిగి ఉండాలా? అవసరం లేదా? ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. నిష్కాపటమైన మనస్సుతో, నిష్కాపటమైన విశ్వాసంతో పరిచర్య చేయాలి. సుబుద్ధి కలిగి పరిచర్య చేయాలి. నమ్మకముగా పరిచర్య చేయాలి. ఆసక్తితో పరిచర్య చేయాలి.
బాధ్యతతో పరిచర్య చేయాలి. నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించు నీ యందున్న నిష్కాపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారమైన నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞతనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవయైన లోయలను నీ తల్లి అయిన యునీకేలోను వసించును. అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. రూఢిగా అంటే బలముగా నమ్ముచున్నాను, గట్టిగా నమ్ముచున్నాను, నిజముగా నమ్ముచున్నాను. ఈనాడు సేవకుడికి ఎంతమంది మీద ఇలాంటి అభిప్రాయం ఉందండి. ఎక్కడ వెళ్ళినా ఖచ్చితంగా ఆ పనిని దేవుని చిత్తానుసారంగా జరిగిస్తాడు, నేను చెప్పినట్టే వింటాడు అనే మనసు ఎందరి విషయాల్లో ఉంది. ఒక పని అప్పగిస్తే ఆ త్రోవ మధ్యలో ఎవరు కనపడితే వాళ్ళ దగ్గర ఆగి మాట్లాడి ఈ పని మర్చిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు. కానీ అప్పుడైతే అలాంటి పరిస్థితులు లేవు. కాబట్టి తిమోతి పొందినటువంటి ఉన్నత స్థితి ఏంటో తెలుసా? మంచి పరిచారకుడు. ఏంటిది? మంచి పరిచారకునిగా తిమోతి పరిచర్య చేస్తే దేవుడు తిమోతికి ఇచ్చిన ఉన్నత స్థితి ఏందో తెలుసా? మంచి పరిచారకునిగా. అంటే పౌలుతో పాటు మంచి పరిచారకునిగా తిమోతిని ఎంచాడు దేవుడు. ఈనాడు మరి నిన్ను కూడా అలాగే ఎంచాలని ఆయన కోరుతున్నాడు. ఎలాగూ మంచి పరిచారకునిగా నిన్ను కూడా చూడాలని దేవుడు అపేక్షిస్తున్నాడు. మరి ఆయన అపేక్షకు తగినట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా? ఆయన కోరిక తగినట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా అనేది ఒకసారి మననం చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమందిని చూసాం మనం నమ్మకమైన పరిచర్య చేయడం ద్వారా ఉన్నత స్థితిని పొందిన వారు ఎవరెవరు? మొట్టమొదటి వ్యక్తి యెహోషువ. మోషే దగ్గర 40 సంవత్సరాలు పైబడి పరిచర్య చేశాడు. మోషే తర్వాత నాయకుడయ్యాడు. ఆ తర్వాత సమూయేలు ఆ షీలోహులోని ఏలీ దగ్గర పరిచర్య చేశాడు. 3 ఇజ్రాయెల్ ఐక్యరాజ్యానికి రాజులను అభిషేకించే బాధ్యతను సమూయేలు పొందుకున్నాడు. ఆ తర్వాత దావీదు, సౌలు రాజు దగ్గర దావీదు పరిచర్య చేశాడు. సౌలు తర్వాత తాదే రాజుగా తను లాక్కోలే, సౌలు అధికారాన్ని తను లాక్కోలే. దేవుడే దావీదు యొక్క సుబుద్ధి కలిగినటువంటి ఆ యొక్క పరిచర్యను బట్టి, నమ్మకమైన పరిచర్యను బట్టి దావీదుకి అప్పగించాడు దేవుడు. ఆ అధికారమును దావీదుకు దేవుడు అప్పగించాడు. నా హృదయానుసారుడా అన్నాడు. దావీదు ఏమన్నాడు? నా హృదయానుసారుడా అన్నాడు. మరి ఈనాడు ఇక్కడ నుండి యవన బిడ్డలను కానీ నడి వయస్కులను కానీ నా హృదయానుసారుడు అని మనం అనిపించుకునే రీతిగా మనం పనిచేస్తున్నామా, పరిచర్య చేస్తున్నామా? మన బిడ్డలను కూడా అలాగూ దేవుడు అన్నట్లుగా మనం పనిచేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అయితే నేటి సంఘాల్లో సత్యం ఎరిగినటువంటి యవనస్తులు పరిచర్య చేసేవారు యెహోషువ మాదిరిగా, సమూయేలు మాదిరిగా, దావీదు మాదిరిగా
తిమోతి మాదిరిగా పరిచర్య చేసేవారు కరువయ్యారు, పరిచర్య చేసేవారు తక్కువయ్యారు, కరువయ్యారు. కానీ పరిచర్య ఎలాగ చేయాలి? బలవంతం చేస్తే చేయాలి, అవునా? స్వచ్ఛందంగా పరిచర్య చేసే యవనస్తులు కావాలి. ఎలాగ చేయాలి? అస్తమానం పురుకొలుపుతూ వేళ్ళనే పురుకొలుపుకుంటూ వేళ్ళకే పడితే మరి నూతనంగా వాళ్ళని మిగతా వారిని ఎప్పుడు నడిపించే దేవుని మార్గంలో? ఎప్పుడు సేవకుడు మమ్మల్ని ప్రోత్సహించాలి, మా వెనకే తిరగాలనుకుంటే నశించిపోయే యవన బిడ్డలు ఎంతమంది ఉన్నారు లోకంలో? కాబట్టి పరిచర్య చేసేవారు మన స్థానిక సంఘానికి ఎలాంటి వారు కావాలి? స్వచ్ఛందంగా పరిచర్య చేసే యవనస్తులు కావాలి, నమ్మకంగా పరిచర్య చేసేవారు కావాలి, ఇంకా యథార్థంగా పరిచర్య చేసేవారు కావాలి. నమ్మకంగా పరిచర్య చేసేవారు కావాలి. నమ్మకంగా అంటే దావీదు మాదిరిగా, యెహోషువ మాదిరిగా, సమూయేలు మాదిరిగా, తిమోతి మాదిరిగా. అంటే అర్థమైంది, సువార్తికుడు ఉన్నా లేకపోయినా ఉన్నట్టుగా పరిచర్య చేసేవారు కావాలి. సువార్తికుడు నా పక్కనే ఉండి నాకు పని అప్పగించాడు, బాధ్యతను అప్పగించాడు అని అనుకోని పరిచర్య చేసే నమ్మకమైన వాళ్ళు కావాలి. యథార్థంగా అంటే ఏదైతే సువార్తికుడు చెప్తాడో దానికి వాళ్ళ సొంత ఆలోచనలు దానిలో కలపకుండా సువార్తికుని ఆలోచన చొప్పున పరిచర్య చేసే యథార్థమైనటువంటి పరిచర్య చేసే యవన బిడ్డ కావాలి. ఇంకా సుబుద్ధి కలిగి పరిచర్య చేసే యవన బిడ్డ కావాలి. ఇంకా బాధ్యతతో పనిచేసే యవన బిడ్డ కావాలి. భూతార్థం పెట్టి అతకాలి. ఇలాంటి క్వాలిటీస్ గల వాళ్ళు కావాలంటే. కానీ ఇలాంటి క్వాలిటీస్ గల స్థానిక సంఘం ఏదైనా కూడా సంఖ్యలో నాణ్యతలో బలంగా అభివృద్ధి చెందుతుంది. సంఖ్యలో నాణ్యతలో బలంగా అభివృద్ధి చెందుతుంది. దేవుడు ఎలాంటి వారు కావాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఎలాంటి క్వాలిటీస్ మనం చెప్పుకున్న నలుగురిలో కూడా ఉంది. కాబట్టి మన దగ్గర నుండి యవన బిడ్డలు కూడా మాట్లాడద్దు. మన దగ్గర నుండి యవన బిడ్డలు ఇలాంటి వారు కావాలని అనునిత్యం మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఎలాంటి వారు? స్వచ్ఛందంగా పరిచర్య చేసే మనసు కావాలి వాళ్ళకు. నమ్మకంగా పరిచర్య చేసేవాడు కావాలి. యథార్థంగా పరిచర్య చేసేవాడు కావాలి. సుబుద్ధి కలిగి పరిచర్య చేసేవాడు కావాలి. బాధ్యతతో పనిచేసేవాడు కావాలి. ఆసక్తితో పనిచేసేవాళ్ళు కావాలి. ఎలాగూ ఆసక్తితో పరిచర్య ఎలాగ చేయాలి? ఆసక్తితో చేయాలి. ఇది నా పని అని పనిచేసే వాళ్ళు కావాలి. ఎవరి పని? నేనే చేయాలి అనే మనసు కూడా ఉండాలి. నేనే చేయాలి. ఏదైనా ఆహార పదార్థాలు వండినప్పుడు ఇంట్లో బిడ్డలు నేను తినాలని గొడవాడుకుంటూ ఉంటారు. సంఘంలో కూడా ఎవరైనా పనిచేసిన వాళ్ళు ప్రోత్సహిస్తుంటే వాళ్ళే ఎందుకు ప్రోత్సహిస్తున్నా అనుకుంటారు.
మరి అలాంటి ప్రోత్సాహం మనకు కూడా కావాలంటే నేనే పని చేయాలనే మనస్సాక్షి మనకు ఉండాలి. నేనే పని చేయాలని మనస్సాక్షి మనకు ఉండాలి. ఎందుకంటే పని మీద బాధ్యత ఉండాలి. 24వ తారీఖు ఆర్టీసీ కాలనీలో సువార్త గుడికి జరిగితే అంతకంటే ముందు రోజు బాకాలు తెచ్చినాం. 23వ తారీఖు ఫస్ట్ మీటింగ్, అది రెండో మీటింగ్ జయంతిపురం జరిగింది. తీరా బాకాలు చూస్తే కొద్దిగా బెండ్ వచ్చింది. దానికి కారణం ఏంటి? బాధ్యతతో పనిచేయరు. అక్కడ బాధ్యతతో పని చేయలేదు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన స్థితిని బట్టి వాటిని ఏర్పాటు చేస్తే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే వాటి ద్వారా అనేకులకు సత్యవాక్యము వినిపించాలనేదే కోరిక. మరి మనం వాటి కొరకు ధనాన్ని వెచ్చించే మనసు లేకపోయినా కూడా తెచ్చిన వాటినైనా కనీసము జాగ్రత్తగా చూసుకునే మనసు కూడా ఎందుకు లేకుండా పోతుంది అనేదే బాధ ఉన్నది. కాబట్టి ఆలోచన చేసుకోండి, మనం ఎంత బాధ్యతతో ప్రవర్తిస్తున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే డినామినేషన్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక పరిచర్య ఉంటుంది. వాళ్ళకి ఎవరు ఫోన్ చేయరు. ఇంట్లో టిఫిన్ చేస్తారు, రెడీ అవుతారు, వెళ్ళిపోతారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా ఫ్రెండ్స్తో తిరగటానికి పోయినప్పుడు ఫోన్ చేయరు, వేరే వేరే ప్రదేశానికి పోయినప్పుడు ఫోన్ చేయరు, పరిచర్య చేయడానికి వచ్చినప్పుడే ఫోన్ చేస్తారు, ఇంకా కాలేదా, ఇంకా అయిందా అని. అలాంటి వాళ్ళ వల్ల కూడా వాళ్ళకు పరిచర్య చేసే మనసు రావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. నమ్మకమైన పరిచర్య చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఎటువంటి పరిచర్య? నమ్మకమైన పరిచర్య. ఎందుకంటే నేను ఈ రీతిగా సువార్త ప్రకటిస్తున్నానంటే మా కుటుంబంలో ఎవరు కూడా సేవకులు లేరు. 2006లో సత్యాన్ని ఎరిగిన తర్వాత ఒక్కసారి ఆ యొక్క సహోదరుడు చెప్పాడు, ఆదివారం చర్చి బిల్డింగ్ క్లీన్ చేయటానికి వెళ్ళాలి. 2006 నుంచి 2017 వరకు సంఘ సభ్యుడిగా కొనసాగాను. మళ్ళా నా జీవితంలో ఒక్కసారి కూడా ఫోన్ చేయించుకున్నటువంటి సందర్భం ఒక్కడు కూడా లేదు. ఇవాళ ఆదివారం పరిచర్య చేయడానికి వెళ్ళాలి. పరిచర్య ఏంటంటే ఇప్పుడన్నా మనం వచ్చి దీన్ని శుభ్రంగా ఊడ్చిన తర్వాత పట్టా వేయటము, చైర్లు వేయటమే. చైర్లని తోడట్లే. అక్కడ నేను చేసిన పరిచర్య ఏంటంటే చర్చి శుభ్రంగా ఊడ్చుకోవాలి, దాన్ని ఎత్తుకోవాలి, ప్రతి చైర్ని తుడుచుకోవాలి, చాపలు వేయాలి, చాపల తర్వాత పట్టా వేయాలి, అవన్నీ సర్దుకోవాలి. ఒకసారి ఆలోచన చేసుకోండి. జస్ట్ ఒక్కసారే చెప్పాడు ఆ సహోదరుడు, మనం పరిచర్య చేయటానికి, చర్చి బిల్డింగ్ క్లీన్ చేయటానికి వెళ్ళాలి. ప్రతి ఆదివారం వెళ్ళాలని కూడా చెప్పలే. అదే రీతిగా నాకు బైక్ లేదు, నువ్వు బైక్ వేసుకొని రా అని నేను అడగలే. ఇప్పుడు అదే రీతిగా బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు హై షుగరు ఎక్కువగా నిమ్ము ఒకేసారి అటాక్ అయింది. చర్చి నుండి ఇంటి నుండి చర్చికి వెళ్ళే విషయంలో 3 సార్లు మధ్యలో ఆగి టైంకి మళ్ళా ఉండేది. పరిచర్యే మళ్ళా ఇదే.
నిజంగా దేవుడు ఎంత ఆశీర్వించాడు చూడండి. ఈవేళ కొన్ని ఆత్మలను రక్షిస్తూ, కొన్ని ఆత్మలను దేవుని మార్గం వైపు నడిపించే గొప్ప బాధ్యతను దేవుడు అనుగ్రహించున్నాడు. ఈనాడు ఒక 50,000 లక్ష రూపాయలు 2 లక్షల ఉద్యోగస్తుడు కూడా ఇటువంటి సంతృప్తి ఉండదు. భూమి మీద విలువ లేకపోవచ్చు, కానీ భూమి దాటిపోయిన తర్వాత దేవుని దగ్గర ఖచ్చితంగా ఆయన గొప్ప చేస్తాడు. ఆయనకు నమ్మకంగా పరిచర్య చేసిన వాళ్ళని. పరిచర్య చేయడానికి 1 కిలోమీటర్ నడవలేమా? మన సమయాన్ని కుదించుకోలేమా? సోమవారం నుండి శనివారం వరకు మనం ప్రతిరోజు నడిచి రావాల్సి వస్తుందా? ఆదివారం మనము 7:30 కల్లా టిఫిన్ చేసి పరిచర్య చేయడానికి రాలేమా? నడవలేమా? బయట పనుల కొరకైతే, బయట వ్యక్తులు కలవటానికైతే ఎంతసేపు అయినా నడుస్తుంది కదా. మనం ఎంతైనా కష్టపడతాం కదా. పరిచర్య చేసే విషయంలో నాకు ఫలాని వెహికలే కావాలి, అదే రావాలి, నేనే రావాలంటే అట్టా కలవదు కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఆ పరిచర్య చేయాలనే కుతూహలం మనకు ఉండాలి, ఆసక్తి మనలో ఉండాలి, బాధ్యత మనకు ఉండాలి. ఈ లోకంలో మనుషులైతే మనం సహాయం చేస్తే ఆ సహాయం చేసినప్పుడు మనల్ని పొగుడుతారు, ఆ తర్వాత మర్చిపోతారు. కానీ దేవుని సన్నిధిలో, దేవుని పని సంబంధించినటువంటి విషయంలో, నువ్వు పరిచర్య విషయంలో ఏది కూడా దేవుడు మర్చిపోడు. ఖచ్చితంగా నీకు రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకు మంచి ఉదాహరణ యెహోషువ, సమూయేలు, దావీదు, తిమోతి, ఇంకా అనేకులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సోదరులారా, పరిచర్య విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. ప్రతిదీ కూడా సువార్తికుడే చూసుకోవాలి. సువార్తికుడికైనా, ఆదివారం ఆరాధన అయినా ప్రతిదానికి సువార్తికుడే చూసుకోవాలంటే ఎట్లండి? ఆ సహోదరి ఆమె నడవలేని స్థితిలో ఉంది, ఆమెను బైక్ మీద ఎక్కించుకొని రావాలి. 8:30 వరకు నేనే ఇక్కడ పరిచర్య చేశాను. మరి నేను స్నానం ఎప్పుడు చేయాలి, టిఫిన్ ఎప్పుడు చేయాలి, మళ్ళీ ఆమెను ఎప్పుడు ఎక్కించుకొని రావాలి? కనీసం సమ్మర్ వరకు 8:30 వరకు పెట్టుకుందాం అనుకున్నాం. 8ంటికి కూడా రాలేకపోతున్నామంటే మనలో బాధ్యత లేదు. మనలో ఏం లేదు? బాధ్యత లేదు, ఆసక్తి లేదు. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సోదరులారా, ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆ పరిచర్య అన్నప్పుడల్లా మీకు యెహోషువ గుర్తుకు రావాలి, సమూయేలు గుర్తుకు రావాలి, దావీదు గుర్తుకు రావాలి, తిమోతి గుర్తుకు రావాలి. వాళ్ళ తల్లిదండ్రులేమి ప్రతిరోజు ప్రతిసారి పురుకొల్పలే వాళ్ళను. కొన్ని సంవత్సరాల పాటు పరిచర్య చేశారు, అత్యధికంగా ఆశీర్వదించబడ్డారు. ఈనాడు మనం కూడా అలాగే ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా పరిచర్య చేయాలి. అది స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, యవనస్తులైనా కావచ్చు, నడువయస్కులైనా కావచ్చు, వృద్ధాప్యులు ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా సరే. నేను ఇక్కడ సిద్ధపరిచేటప్పుడు ఖచ్చితంగా చేయిలు తుడిచేవాడిని. దానికి ఒక టవల్ పెట్టాను. ఇప్పుడు ఆ టవల్ కనపట్ల చేయిలు తుడుద్దాం అంటే అసలు చేయిలు తుడిచేవాళ్ళే కనిపించట్లే. చేయిలు తుడవమంటే అదేదో పాచి పనిలాగా ఫీల్ అవుతున్నారు కొంతమంది. ఎందుకంటే నూతన వస్త్రాలు వేసుకొని వస్తారు, ఆ దుమ్ము పట్టిన చేయిలు ఎలా కూర్చుంటారు? ఇంకోటి ఏంటంటే ఆ పరిచర్య ఎంతో బాధ్యత. అది అందరికి అవకాశం రాదు. దేవుడు మనకు అట్ట అవకాశాన్ని ఇస్తుందంటే ఇంకా మనం గర్వపడాలి, సంతోషించాలి. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సోదరులారా, వాక్యం విన్ననాటి నుండి మన హృదయం మారాలి, మన హృదయాలోచన మారాలి. పరిచర్య విషయంలో దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు, అశ్రద్ధగా ఉండకండి, బాధ్యత లేకుండా ఉండకండి.
క్రమశిక్షణగా ఉండండి పరిచర్య విషయంలో. సంఘంలోటి ప్రతి పనిముట్టు ఏళ్ళ బాధ్యత కలిగి ఉండండి. ఇది మాది కాదులే అనుకోవద్దు, ఇది మనందరిది. సంఘం అంటే అందరం కలిపితేనే సంఘం. సంఘంలో ఉన్న ప్రతి పనిముట్టు కూడా మన అందరికి చెందినది. కాబట్టి మన పనిముట్టుని మనం ఎలాగైతే జాగ్రత్త వాడుకుంటామో అలాగే మనము సంఘంలో ఉన్న ప్రతి పనిముట్టుని జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఇవి పాడైతే వాటిని రిపేర్ చేయించడానికి చాలా ధనాన్ని వెచ్చించాలి. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, పరిచర్య విషయంలో మీ అందరూ కూడా ఆ పరిశుద్ధ గ్రంథంలో వ్యక్తులు చెప్పిన రీతిగా మీరు కూడా ఆశీర్వదించబడాలని నా యొక్క తాత్పర్యమైనది, నా యొక్క భావమైనది అర్థం చేసుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ, ఎప్పటివరకు ఓపికతో శ్రద్ధ మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను.